Hi friends, welcome back to my channel. This is Hari. Navodaya and Sainik School and SSC Constable స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి అర్థమెటిక్ అత్యంత ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ని ఇప్పుడు మనం చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ హ్యాస్ ఏ వాల్యూ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఏ వాల్యూ డిఫరెంట్గా ఉంది, ఒక మూడు కరెక్ట్గా ఉన్నాయట, ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉంది, ఏది వేరేగా ఉంది అని అడుగుతున్నాడండి. ఇక్కడ మనం ఏ చూద్దాము ఒకసారి. ఏ చూసినట్లయితే 3/1/3 అంటే 3 3s are 9, 9 + 1 10, 10/3 అవుతుందండి. మరి ఆప్షన్ 2 కూడా 10/3 అయ్యింది, ఫస్ట్ వన్ కూడా 10/3 అయ్యింది. థర్డ్ వన్ చూద్దామండి, 20/6 అని ఉంది. ఈ రెండు కూడా 2 టేబుల్లో పోతున్నాయి. 2 టేబుల్లో 2 10s are, అదేవిధంగా 2 టేబుల్లో 2 3s are. సో ఇది కూడా 10/3. ఫస్ట్ వన్ 10/3, సెకండ్ వన్ 10/3, థర్డ్ వన్ 10/3. సో ఫైనల్గా ఏది డిఫరెంట్గా ఉందంటే ఆప్షన్ 4 అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ అట్ స్టార్ ప్లేస్? స్టార్ ప్లేస్లో ఏముండాలి అనేది ఇక్కడ వాడు క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఇక్కడ చూద్దామండి, 96 12 16, అదేవిధంగా 28 8 7, అదేవిధంగా 56 స్టార్ 8 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఉన్నటువంటి రిలేషన్ మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. మరి ఈ 16ని 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే 16 6s are 96 వస్తుందండి. ఇక్కడ 7ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 28 వస్తుంది. ఈ యొక్క 8ని 7 టైమ్స్ మల్టిప్లై చేస్తే 56 వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ 6కి డబల్ ఇక్కడ రావడం జరిగింది, 6కి డబల్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 4కి డబల్ రావడం జరిగింది. ఇక్కడ 7కి డబల్ అంటే 14 రావాలండి. అంటే ఇక్కడ ఆప్షన్ 1 14 అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఇప్పుడు థర్డ్ వన్ చూద్దామండి. ద ఫాలోయింగ్ పిక్టోగ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ different kind of trees planted in a park. Each symbol represents 8 trees. ఒక సింబల్ అనేది 8 ట్రీస్ని రిప్రజెంట్ చేస్తుంది. బనియన్ ట్రీస్ అయితే 4 ఉన్నాయి కాబట్టి 4 8 జార్ 32 ట్రీస్ ఉన్నాయండి. సో నీమ్ ట్రీస్ చూస్తున్నట్లయితే ఒక్కొక్కటి 8 కాబట్టి 8 5 జార్ 40 నీమ్ ట్రీస్ ఉన్నాయండి. మ్యాంగో 3 8 జార్ 24 అండి. ద రెస్ట్ ఆఫ్ ద ట్రీస్ planted in the park were Ashoka trees. మిగతావి అశోక ట్రీస్ అండి. If a total of the 144 trees were planted in the park, how many Ashoka trees were planted? సో టోటల్గా ఉన్నటువంటి ప్లాంట్స్ అయితే 144 అండి. ఇక్కడ 32 40 అంటే 72, 72 and 24 అంటే 96 అయితే మిగతా రిమైనింగ్ ట్రీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మనం చూద్దాము, ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకు అశోక ట్రీస్ అయితే వస్తాయండి. 14 సో 8 వస్తుంది, ఇక్కడ 3 13 అంటే 4 48 అశోక ట్రీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఆప్షన్ 4 ఫ్రెండ్స్. మరి అదేవిధంగా నెక్స్ట్ చూద్దామండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. మరి ఫోర్త్ సమ్, ఇక్కడ when the odd number from 1 to 99 odd numbers చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్? యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉంటుంది అన్నది వాడి యొక్క క్వశ్చన్ అండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి మనము. ఇక్కడ ఎన్ని యూనిట్ మొత్తం టోటల్గా 1 3 5 అలా చూసుకున్నట్లయితే మొత్తం మనం చూసుకున్నట్లయితే 50 ఉంటాయండి. 50 డిజిట్స్, ఎన్ అనేది ఎన్ వాల్యూ 50 వస్తుందండి. అంటే 1 3 5 అలా నెంబర్లు కౌంట్ చేసుకుంటే 100 వరకు బేస్ వాల్యూస్, ఆడ్ నెంబర్స్ 50, ఈవెన్ నెంబర్స్ 50 ఉంటాయి కదండి. ఈ యొక్క ఆడ్ నెంబర్స్ 50 వేసుకుంటే ఈ టోటల్ చేయడానికి మనకు ఫార్ములా n² అండి. అంటే 50 స్క్వేర్ అంటే 50 × 50, దాని వాల్యూ 2500 అండి. సో 1st డిజిట్లో ఎంత ఉందండి? మరి 0 కదండి ఉంది. 1st డిజిట్లో 0 అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
మరి వన్స్ ప్లేస్లో అడిగినా పర్వాలేదు, టోటల్ అడిగినా మనం ఈ విధంగానే చేయాలండి. మరి టోటల్ అడిగాడు అనుకోండి, ఈ ఈ వీటి యొక్క టోటల్ అడిగితే మొత్తం టోటల్ ఎన్ని వస్తున్నాయండి, బేస్ వాల్యూస్ మొత్తం 50 వస్తున్నాయండి. సో 50 వచ్చినప్పుడు టోటల్ వాల్యూ అడిగితే మొత్తం యాడింగ్ చేయమంటే n స్క్వేర్ అండి వాల్యూ. సో 50 స్క్వేర్ అంటే 50 × 50 అండి. సో 50 × 50 అంటే 2500 అండి. సో టోటల్ వాల్యూ అడిగితే 2500 రాయాలి. అదే యూనిట్స్ డిజిట్స్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్ అండి. ఆ వన్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ 0 అండి. మరి నెక్స్ట్ 55 చూద్దామండి. యూజింగ్ డిజిట్స్ 0, 1, 2, 3, 4 ఓన్లీ వన్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 5 digit నెంబర్. ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ మనం ద గ్రేటెస్ట్ 5 digit నెంబర్ రాయేసినప్పుడు గ్రేటెస్ట్ అంటే అక్కడ వాడు ఏదైతే ఇచ్చాడో గ్రేటెస్ట్ ఇచ్చిన నెంబర్లో గ్రేటెస్ట్ నుంచి స్మాలెస్ట్కి రాసేయాలండి. ఇది గ్రేటెస్ట్ అవుతుందండి. మరి స్మాలెస్ట్ ఏమవుతుందంటే 0 నుంచి 0, 1, 2, 3, 4 అని రాసాం అనుకోండి, ఇది 4 digit నెంబర్ అవుతుంది కానీ 5 digit నెంబర్ అవ్వదండి. మరి 5 digit నెంబర్ అవ్వాలి అంటే ఈ యొక్క ప్లేస్ని చేంజ్ చేయాలండి. అంటే 1, 0, 2, 3, 4 అని రాయాల్సి ఉంటుందండి. దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ అన్నాడు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలండి. సో 10లోంచి 6 0 ఉంటుంది, 7, అదేవిధంగా ఇక్కడ 1 ఉంటుంది, 11లోంచి 2 తీస్తే 9, మరి ఇక్కడ 2 ఉంటుంది, 2, మరి 3 32, 976. ఇది ఫస్ట్ అండి, ఆప్షన్ 1 32,976 అండి. మరి అదేవిధంగా ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 2 co-prime numbers ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు, ఎప్పుడు కూడా హెచ్సిఎఫ్ యొక్క co-prime నెంబర్స్ని ఎప్పుడు తీసుకున్నా కూడా వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా 1 అవుతుందండి. ఇది మస్ట్ అండ్ షుడ్గా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ బిట్ అండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 co-prime నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు 1 అండి. మరి ఎల్సిఎం, వాట్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 60 and 90? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని మనం చెప్పుకోవచ్చండి. మరి 60కి మల్టిపుల్ చేస్తే 60, 120, 180, 240 అండి. అదేవిధంగా 90కి చూసుకున్నట్లయితే 90, 180 అండి. రెండాట్లో ఉన్నటువంటి ఎల్సిఎం 180 అండి. ఇది ఒక ప్యాటర్న్ అండి. అలా కాకపోతే ఎల్సిఎం రెండో విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇది విధంగా తీసుకోవచ్చు. రెండింటిలోనూ కూడా 30 అనేది కామన్గా ఉంది కాబట్టి 32s are 33s are అని మనం వేసుకోవచ్చండి. ఈ మూడింటిని కూడా మనం మల్టిప్లై చేయాలి. 32s are 60, 62s are 180. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆప్షన్ అయితే ఆన్సర్ అయితే 1 అవుతుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూద్దామండి. ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ విచ్ కెన్ బి written as the product of 4 different prime numbers is the smallest composite numbers. స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7 తీసుకొచ్చండి. ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి ప్రోడక్ట్ అంటే మల్టిప్లై అండి. ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అనబడికి మనకు గుర్తు రావాల్సిన నెంబర్లు 2, 3, 5, 7 అండి. మరి వాటిని మల్టిప్లై చేస్తే 7 5s are 35, 35 6s are 210 అండి. 210 వస్తుందండి. సో ఈ విధంగా మనం రాసుకోవాలండి. మరి నెక్స్ట్ ఆమె చూద్దామండి. వాట్ షుడ్ బి యాడెడ్ ఇన్ 32.67 టు గెట్ 60.5? మరి ఈ నెంబర్కి ఎంత యాడ్ చేస్తే ఇంత వస్తుంది అన్నారు. 2కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది? 3 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 5, 2 ఉంటే 5లోంచి 2 సబ్ట్రాక్షన్ చేయాలి. సో దీనిలోంచి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే మనం ఎంతైతే యాడ్ చేయాలో అది వస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను దీనికి సంబంధించినటువంటి వీడియో చేశాను. మరి వీటికి సంబంధించిన వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి, ఒకసారి చూడండి. కరెక్ట్ పాయింట్ కిందనే పాయింట్ రావాలండి. మరి ఇది రూల్ దీనికి. సో 10లోంచి 7 తీస్తే 3, ఎప్పుడైతే సబ్ట్రాక్షన్ అయిందో 4 ఉంటుంది, 14 నుంచి 6 తీస్తే 8,
ఇక్కడ డెసిమల్ ఉంటుందండి 9 నుంచి 2 తీస్తే 7, ఇక్కడ 5 ఉంటుందండి, అంటే 27.83 అండి, ఆప్షన్ 1 వస్తుందండి. అదేవిధంగా 60 చూద్దామండి. మరి 5 ml ఆఫ్ మిల్క్ ఈజ్ యాడెడ్ టు ఎవ్రీ 20 ml ఆఫ్ వాటర్ టు మేక్ ఏ కప్ ఆఫ్ టీ. ద పర్సంటేజ్ ఆఫ్ ఏ మిల్క్ ఇన్ ఏ కప్ ఆఫ్ టీ. ఇక్కడ చూసినట్లయితే 5 ml ఇచ్చాడు, 20 ml ఇచ్చాడండి. మరి ఇలా చూస్తున్నట్లయితే వాటి యొక్క పర్సంటేజ్ని అయితే అడగడం జరిగిందండి. పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ఏ కప్ ఆఫ్ టీ అని అడగడం జరిగింది. దీని యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా 5 ml ఆఫ్ మిల్క్ ఇంటూ 20, ఎప్పుడు కూడా పర్సంటేజ్ అడిగినప్పుడు ఇంటూ 100 చేయాలండి, అంతేనండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది 21 జార్ 25 జార్ 5 జార్ 25% అవుతుందండి. సో ఈ విధంగా వీటి యొక్క ఆన్సర్లే మనం చేస్తామండి. నేను చెప్పే ప్రతి ఒక్క సమ్మని మీరు సుమారుగా ఒక 10 సమ్మలు ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూద్దామండి. మరి 61th, ఏ చైర్ వాజ్ సోల్డ్ at 20% profit for 2,400. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ చైర్? మరి కొన్న వేల ఎంత అని మనకు అడగడం జరుగుతుంది, 20%. మరి ఎప్పుడు కూడా ఇది చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 20% అన్నాడు కాబట్టి మనం అసలు లాజికల్గా 2 రకాలుగా చేయొచ్చండి. మనం సింపుల్ మెథడ్లో చేయడం ఒకటి ఉంటుంది, కష్టంగా ఒక మెథడ్ ఉంటుందండి. మరి ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 100కి 20% ప్రాఫిట్ అన్నాడండి. 100 రూపాయలు కొంటే 20% ప్రాఫిట్ వచ్చి 120 రూపీస్ వస్తుందండి. ఈ విధంగా మనం కాల్కులేట్ చేసుకున్నట్లయితే ఎంత ఎక్కువ కాస్ట్ ప్రైస్ అన్నది మనం ఈజీగా అవగాహన చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాఫిట్ వచ్చిగా మనం సెల్లింగ్ ప్రైస్ అయితే మనకు తెలిసిపోయింది ఫ్రెండ్స్. ఇది కాస్ట్ ప్రైస్ సిపి, ఇది సెల్లింగ్ ప్రైస్. సో 1000కి 20% అయితే 1200 అండి, అంటే 200 అయ్యిందండి. దీన్ని డబల్ చేద్దామండి. 2000కి చేసుకున్నట్లయితే 20% ప్రాఫిట్ అయితే 2400 అండి, అంటే ఇక్కడ 2400 వచ్చింది కాబట్టి కాస్ట్ ప్రైస్ 2000 అండి. సో ఈ విధంగా మనము లెక్కని ఫాలోఅప్ చేయాలండి. సింపుల్ మెథడ్ అండి ఇది. మరి వేరొక మెథడ్ కూడా ఉందండి. మరి అది ఏ విధంగా అన్నది చూద్దామండి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ సిపి ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఈ విధంగా మనం చేసుకున్నా కూడా మనకి వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ సమ్ము, ఆన్ వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ at 8% per annum for 2 years 8 months be 960. మరి 960 అన్నది మనకి ఇవ్వడం జరిగింది. మరి మనం వీటిని యొక్క ఆన్సర్ని మనం రకరకాలుగా చూసుకోవచ్చండి. ఎలా చేయొచ్చు అన్నది చూద్దామండి. ఒకసారి టైం అయితే ఇవ్వడం జరిగింది, టైం అయితే ఇవ్వడం జరిగిందండి. టైం అయితే 2 years 8 months అన్నాడు కాబట్టి 2 years అంటే 24 ఇంటూ 24 + 8 32. సో ఈ విధంగా వేసుకోవచ్చు. 2 years 8 months, 8 months అంటే 8/12 అండి, అంటే 2/3 అండి. సో 2 3 are 6, 6 2 అంటే 8/3 అని కూడా మనం ఈ విధంగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో టైం అంటే 8/3 వచ్చిందండి. అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ 8% వచ్చాడు. మరి అమౌంట్, మరి ఇంట్రెస్ట్ అనేది వాడు ఆల్రెడీ 960 ఇస్తాడు, ఇంట్రెస్ట్ ఇస్తాడు, ఆర్ ఇస్తాడు, టైం ఇస్తాడు. మరి ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడ ఐ వాల్యూ తెలిసింది, టీ వాల్యూ తెలిసింది, ఆర్ వాల్యూ తెలిసింది కాబట్టి పీ వాల్యూ మనం కనుక్కోగలం ఫ్రెండ్స్. ఆ పీ వాల్యూ అయితే మీరు ట్రై చేసి చూడండి, ఆన్సర్ అయితే
3 వస్తుంది ఫ్రెండ్స్. మీరు కనుక్కొని సింపుల్గా చేయండి. ఏమీ లేదు, ఎలాగంటే దీన్ని ఇన్వాల్వ్ చేయాలండి. 960 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టైం అంటే 8/3 అని ఆల్రెడీ చెప్పాను. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 అన్నది కదండి. సో దీనిని మనం క్యాల్కులేషన్ చేసి ఈజీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఆన్సర్ అయితే ఆప్షన్ 3 వస్తుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూద్దామండి. ఏ గార్డెన్ ఈజ్ 25 మీటర్ లాంగ్, 25 మీటర్స్ లాంగ్, 25 మీటర్స్, 15 meters wide, 15 meters. Saurabh takes 3 rounds in the garden along the boundary. How its distance she traveled? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక పర్సన్ ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే 25 meters, ఇక్కడికి వస్తే 15 అంటే 40 meters, 40 meters 25 65 65 అంటే 80 అవుతుంది కదండి. ఒక రౌండ్ 80 వచ్చింది. ఎన్ని రౌండ్స్ తిరిగారండి? 3 రౌండ్స్ తిరిగారు కాబట్టి 380 ఈజ్ 240 స్క్వేర్ మీటర్ అంటే 340 వస్తుందండి. ఆన్సర్ అయితే 240 వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి 64. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏ కంటైనర్ హ్యాజ్ 11.2 లీటర్స్ ఆఫ్ ఆయిల్ ఉందండి. ఒక పెద్ద కంటైనర్ మనం నూనె తీసుకొస్తాం కదండి, ఆయిల్ 11.2 లీటర్స్ అయితే ఉందండి. ఇట్ ఈజ్ టు బి ఫిల్డ్ ఏ స్మాల్ బాటిల్స్. మన ఇంటి దగ్గర వాడకానికి మనం ఒక చిన్న బాటిల్ పెట్టుకుంటాం కదండి, ఆ బాటిల్ యొక్క కెపాసిటీ 350 ml ఉందండి. అది వాడేసి ఎన్నిసార్లు ఈ 350 mlతో ఈ 11.2 లీటర్స్ యొక్క ఫుల్ ఆయిల్ కంటైనర్లో ఆయిల్ని ఎన్నిసార్లు తీస్తాము అని వాడు అడగడం జరుగుతుందండి. ఇప్పుడు మనం చూద్దాము. అంటే ఇక్కడ లీటర్ ఇచ్చాడండి. ఇక్కడ మనం బాగా గమనించుకోవాల్సింది, రెండు ఒకే క్వాంటిటీలో ఒకే ప్రమాణంలో ఉండాలండి, ఒకే మెజర్మెంట్ ఉండాలి. ఇక్కడ లీటర్ అయితే ఇచ్చాడు, ఇక్కడ ఎంఎల్ అయితే ఇచ్చాడు. రెండింటిని ఎంఎల్లోకి మార్చేసుకోవచ్చండి. ఒక లీటర్కి 1000 ml కాబట్టి, ఒక లీటర్కి 1000 ml కాబట్టి 11,200 బై ఇక్కడ 350 ఇచ్చాడు కాబట్టి 350 అండి. 0కి క్యాన్సిల్ అయిపోతుంది. వీటిని మనం బాగా క్యాన్సిలేషన్ చేస్తే వాల్యూ అయితే 32 టైమ్స్ ఈ 350 ml మన బాటిల్తో మన దగ్గర ఉన్నటువంటి కంటైనర్లో 32 టైమ్స్ తీయొచ్చండి. మరి నెక్స్ట్ చూద్దామండి. మరి ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నంబర్ న్యాచురల్ నెంబర్స్, ఆడ్ న్యాచురల్ నెంబర్స్. మరి ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ మనం ఆడ్ నెంబర్స్ మనం తీసుకోవాలంటే మనం తీసుకొని కంగారు పడిపోయి 1 + 3 + 5 ఇంతలా కష్టపడక్కర్లేదండి. ఫస్ట్ 10 అన్నాడు కాబట్టి ఇందాకే ఫస్ట్ సమ్ ఇలాంటి లెక్క వచ్చింది. మొదటి 10ని సమ్ చేయాలి, ప్లస్ చేయాలంటే n² చేసేయడమేనండి, అంటే 100 వస్తుందండి. చాలా ఈజీ అండి. మరొక విధానం ఉందండి. 1 + 3 + 5 + 7 + 9, ఇంకా ఈ 5 అయ్యాయి కదండి. 11 + 13 + 15 + 17 + 19 ఎందుకందండి. ఈ 2 20 అండి, ఈ 2 20 అండి అంటే 40, ఈ 2 20 60, ఈ 2 20 అంటే 80, ఈ 2 20 అంటే 100. మొత్తం టోటల్గా 100 వస్తుందండి ఆన్సర్ అయితే. లేదంటే ఫస్ట్ 10 కూడా 10² అని ఈజీగా మనం చేసేస్తే ఈజీగా ద టోటల్ అయితే సమ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దామండి. ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద సిరీస్ 2 3 5 8 12. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి. బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఫస్ట్ 2ని యాడ్ చేస్తే థర్డ్ వన్ వస్తుందండి. ఆ రెండింటిని యాడ్ చేస్తే 3 5ని యాడ్ చేస్తే 8 వస్తుంది. దీని వాల్యూ అయితే 17 వస్తుందండి. ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 99.9 9.99 0.999 0.0009 సమ్ అంటే యాడ్ చేయాలండి. ఈ మూడింటిని యాడ్ చేయడం మనకు రావాలండి. 99.99 ఇక్కడ సరిగ్గా సరిపోదండి, చిన్న స్మాల్ లెటర్స్ రాద్దాం. 99.9
రెండో చూద్దామండి 9.99. మూడో చూద్దామండి 0.999. నాలుగో చూద్దామండి 0.009. ఈ విధంగా పాయింట్లన్నీ కూడా ఒకే లైన్లో రావాలండి. 9918 1, 9918 19, 3 9 3 9 27, 28. ఇక్కడ 2 అండి, ఇక్కడండి, ఇది కాదు. 2 11 20, 2 9 11. సో ఇక ఏదైతే పాయింట్ కింద ఉందో కరెక్ట్గా ఆ పాయింట్ కిందనే వేయాలండి. ఇది ఎక్కడ ఉందో చూస్తే మనకు ఖచ్చితంగా 3 వస్తుందండి. 3 అండి ఆన్సర్. నెక్స్ట్ చూద్దామండి. మరి 68th సమ్ అండి. ఇక్కడ చూద్దామండి. షుగర్ ఈజ్ సోల్డ్ అట్ 25 rupees per kg in a packet of 5 kg of 110 rupees. ఇక్కడ బాగా చూడండి, 25 rupees per kg అండి. 5 kgs అయితే 110 rupees అండి. ఇక్కడ చాలా బాగా అబ్జర్వ్ చేసుకోవాలి మనం. 1 kg అయితే 25 rupees అండి. అదే 5 kgs అయితే 5 kgs బ్యాగ్ కొంటే 110 rupees అండి. అంటే యాక్చువల్గా 125 rupees అవ్వాల్సింది 110కి ఇస్తున్నాడండి 5 kgs బ్యాగ్ అయితేనే. అదే 1 kg లూజ్గా కొంటే మనం 25 rupees అయితే పే చేయాలండి. ఆవిడకి హౌస్ వైఫ్కి 17 kgs కావాలండి. అంటే ఎలా కొంటాలి మరి? అన్ని కేజీస్ చొప్పున కొడితే 1725 చేయాలండి. కానీ మనకి ఇక్కడ డబ్బులు తగ్గుతున్నాయి కాబట్టి 5 kgs 3 bags కొనాలండి. అంటే 330 అవుతుందండి. అంటే 15 kgs వస్తుంది. ఇంకా 2 kgs లెస్ ఉంది. అంటే 2 kgs ఇది కొంటుందంట. అంటే 50 rupees అండి. కాబట్టి దాని వాల్యూ 380 rupees అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 17 kgs కొనాలి, 5 kgs బ్యాగ్స్ ఉన్నాయి అంటే 3 bags కొనవచ్చు మనం. 3 bags అయితే 5 kgs 3 bags కొంటే 15 అవుతుంది. ఇంకా 2 kgs కొనాలి. లూజ్ అయితే అమ్మడు. లూజ్ అయితే 25 rupees కొనాలి కేజీ చొప్పున. సో 330 + 50 380 rupees అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. 69. ఏ 200 meter లాంగ్ ట్రైన్ takes 5 seconds cross a pole situated on the platform. What is the speed of the train? మరి స్పీడ్కి డిస్టెన్స్ బై టైం అండి. డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అన్నది 200, టైం అన్నది 5 అండి. ఎప్పుడు కూడా km/h m/s అంటే ఇది మీటర్ అంటే డిస్టెన్స్ అండి, సెకండ్ అంటే టైం అండి. మీటర్/సెకండ్. ఇక్కడ ఏమిచ్చాడు? డిస్టెన్స్ అంటే 200 meters ఇచ్చాడు, 5 అన్నది టైం అండి. సో 5 1 5 40 అంటే ఇక్కడ మీటరు సెకండ్ ఇచ్చాడు కాబట్టి km/h తీసుకోకూడదండి, మీటర్/సెకండ్ తీసుకోవాలి. ఇది మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. వాడు ఇచ్చింది ఏ ప్రమాణాల్లో ఇచ్చాడు అన్నది చూసుకోవాలి మనం. డిస్టెన్స్ బై అన్నది, డిస్టెన్స్ అన్నది మీటర్ కదండి, టైం అంటే సెకండ్స్ అండి. ఇది సెకండ్స్. సో 5 1 5 40. ఇక్కడ మీటర్/సెకండ్ కూడా ఉంది కాబట్టి ఆప్షన్ 1 అవుతుందండి. మరి నెక్స్ట్ చూద్దామండి. మరి ఇఫ్ అమిత్ ట్రావెల్స్ అట్ స్పీడ్ ఆఫ్ 60 meter/h చొప్పున ట్రావెల్ చేస్తే 9 hours ఎంత అవుతుందండి? 1 hourకి 60 km అయితే 9 hours 960 540 hours అయితే ట్రావెల్ చేస్తాడండి. 540 km ట్రావెల్ చేస్తాడండి. మరి అదే డిస్టెన్స్ని హౌ మచ్ ద టైమ్ విల్ దట్ టేక్ టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 90 km? ఇదే డిస్టెన్స్ని 90 km స్పీడ్తో వెళ్తే ఎన్ని అవర్స్లో ట్రావెల్ చేస్తాడు అన్నాడు. 9 1 9 6 అంటే 6 hours ఈ యొక్క ట్రావెల్ని పూర్తి చేస్తాడండి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ లెక్కను బాగా అర్థం చేసుకోవడంలోనే మనకు ఉంది. అమిత్ ట్రావెల్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 60 km/h 1 hourకి 60 km స్పీడ్తో వెళుతున్నాడు. ఇక్కడ ఎన్ని అవర్స్ ఇచ్చాడు? 9 hours ఇచ్చాడు. 9 hoursకి 960 5 km 540 km వెళ్తున్నారు. హౌ మచ్ టైం
అంటే ఎంత టైం విల్ హీ టేక్ తీసుకుంటున్నాడు ట్రావెల్ చేయడానికి. సేమ్ డిస్టెన్స్, అదే సేమ్ డిస్టెన్స్ అంటే 540 kmని ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నాడు. మరి ఇక్కడ స్పీడ్ అయితే 90 km అని ఇచ్చాడండి. అంటే 540 kmని 90 km/h స్పీడ్తో వెళ్తే ఎంత టైం తీసుకుంటున్నాడు అంటే మనం ఈజీగా 6 అవర్స్ అని మనం ఈజీగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి ఎస్ఎస్సి కానిస్టేబుల్ అండ్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ యొక్క వీడియోలు, మ్యాథ్స్ వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.